మనం చెప్తున్నాం కాన్సెప్ట్, అందువల్లే కాన్సెప్ట్ 1 అని పెట్టాను నేను. ఒక మంచి అవకాశం మొదటి ప్రతాపరుద్రుడికి వచ్చింది. శ్రీనాథుడు రాసిన పల్లనాటి వీర చరిత్ర ప్రకారం, అది శ్రీనాథుడు ఈ టైమోడు కాదు, తర్వాత టైమోడు, రెడ్డి రాజుల పీరియడ్ జరిగిన కాలాన్ని తర్వాత కాలాల్లో రాయొచ్చు కదా, వర్తమాన కాలాన్ని భూతకాలంలో భవిష్యత్ కాలంలో రాయొచ్చు కదా. కాబట్టి శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్ర అని బుక్ రాశాడు తెలుగులోనే. దీని ప్రకారం మనకు దొరుకుతున్న స్టోరీ ఏంటంటే, పలనాటి వీర చరిత్రలో చెప్పబడుతున్న దాని ప్రకారం ఆ రోజుల్లో పలనాడులో హైహేయ వంశస్థులని ఏలేవాళ్ళట. సేమ్ తెలుగు చోళులు ఫ్రమ్ నెల్లూరు, వెలనాటి చోళులు ఫ్రమ్ కోస్టల్ ఏరియా, రేపల్లె బాపట్ల బెల్టు, ఆ బెల్ట్ కమ్మనాడు బెల్టు. ఆ తర్వాత అదే పీరియడ్లో పల్నాడులో హైహేయ వంశస్థులు, అదే పీరియడ్లో పలనాడులో హైహేయ, ఆ వంశం పేరే హైహేయ. హైహేయ వంశస్థులు వెళ్తున్నారు, పల్నాడులో వెళ్తున్నారు హైహేయ వంశస్థులు. గమనించండి, వాళ్ళ మూల పురుషుడు హైహేయ వంశస్థుల మూల పురుషుడు అనుంగరాజు. హైహేయ వంశస్థుల మూల పురుషుడు అనుంగరాజు. ఈ అనుంగరాజుకి 2 కొడుకులు ఉన్నారు. ఒకడు నలగామ, రెండో వాడు మలిదేవ. ఒకడు నలగామరాజు, మరొకడు మలిదేవరాజు. ఇతనికి కొడుకులు అనుంగరాజుకి. అనుంగరాజు మొదటి భార్య కొడుకు నలగామరాజు. అనుంగరాజు రెండో భార్య కొడుకు మలిదేవరాజు. అర్థం అట్లా. వీళ్ళందరూ హైహేయ వంశస్థులు. దే రూల్డ్ పల్నాడు. ఎక్కువ అడవులతోటి, ఏజెన్సీ తోటి, కొండలతోటి, గుట్టలతోటి ఉంటుంది పల్నాడు, మీకు తెలుసు. పౌరుషానికి ప్రతీక పలనాడు జిల్లా. ఈ పలనాడులో అనుంగరాజు పరిపాలిస్తూ హైహేయ వంశానికి చంద్రుడిలా కీర్తించబడుతూ, అనుంగరాజు ఒకరోజు అడవిలో వేటకెళ్ళడం జరిగింది. ఉమా మేడం, దేవి, సౌమ్య, తిరుపతి ఝాన్సీ, మహేశ్వరి ఫ్రమ్ కడప, తస్లీం విశాఖపట్నం, ఫర్జానా సంథింగ్, నాగసురేష్. వింటున్నారా లేదా? ఈ స్టోరీ జాగ్రత్తగా వినాలి. మొదటి ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు కాబట్టి వెలనాటి చోళుల చేతుల్లో, ఆయన ముందు రెండో ప్రోలరాజు వెలనాటి చోళుల చేతుల్లో చనిపోయాడు. హత్య గురై చనిపోయాడు యుద్ధంలో. ఎలాగైనా వెలనాటి చోళుల్ని వేయాలి, ఓడరేవు పీకాలి. ఒక్క ఛాన్స్ అన్నట్టుగా ఒక్క ఓడరేవు. పాపం కాకతీయులకి దాహం వేస్తుంది, ఓడరేవు కావాలి. సరిగ్గా ఈ సమయానికి పల్నాడులో కెమెరామెన్ మా రవి పల్నాడుకి కెమెరా తిప్పారు. పల్నాడు వైపు తిప్పు రవి అంటే తిప్పారు పల్నాడు వైపు. అనుంగరాజు మొదటి భార్య కొడుకు నలగామరాజు, రెండో భార్య కొడుకు మలిదేవరాయలు. అనుంగరాజు రెండవ భార్య వీర విద్యాదేవి. ఈ వీర విద్యాదేవి వెలనాటి చోళరాజైన రెండవ గోంకరాజు బిడ్డే. రెండవ గోంకరాజు కుమార్తె. ఇట్లా ఉండండి. పాపం రెండో భార్య వీర విద్యాదేవిని, ఆమెకు పుట్టిన మలిదేవరాజుని నలగామరాజు బ్యాచి నిర్లక్ష్యం చేసేది, ఎటకారం చేసేది, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడేది. సరే, మలిదేవరాజు వాళ్ళ అమ్మ వీర విద్యాదేవి దాన్ని భరిస్తున్నారు. ఒక్కోసారి వీళ్ళిద్దరు కలిసి చందోలు వెళ్ళిపోతున్నారు. తాతయ్య రాజ్యంలో ఉంటున్నారు, వెలనాటి రాజ్యంలో. మళ్ళీ తిరిగి పల్నాడుకు వస్తున్నారు, వెలనాడు నుంచి పల్నాడుకి. ఈ నేపథ్యంలో అనుంగరాజు, అసలు మూల పురుషుడైన మొదటి రాజు అనుంగరాజు వేటకెళ్ళాడు. వేటకెళ్ళి ఆ అడవిలో వేటాడి దారి తప్పి, సృహ తప్పి పడిపోయాడు. ఒక నాగరాజు, ఒక బుస్సు వెళుతూ ఇది చూసి కాటేయడానికి వచ్చింది. అదే సమయంలో
ఒక ఒక కాపు కులానికి చెందిన వితంతువు నాగమ్మ. కొంతమంది కమ్మ కులానికి చెందిన వితంతువు అంటారు. చాలా బుక్స్ లో కాపు కులానికి చెందిన వితంతువు అని రాసి ఉంది. భర్త లేడు ఆవిడకి. ఆవిడ కూడా అడవిలో వేటకు వచ్చింది. మామూలుగా వేటాడుతుంటారు కదా. ఇది చూసి ఆ పాము కాటు వేసే టయానికి అనుంగరాజుని ఆ కాపు కులానికి చెందిన మహిళ, నాగమ్మ కాదు, అప్పటికి ఇంకా నాగమ్మ రాలే, నాయకురాలు నాగమ్మ రాలే, ఆ కాపు కులానికి చెందిన మహిళ అనుంగరాజుని బతికించింది. మీకు తెలియకుండా ఇప్పుడు నేను పలనాటి యుద్ధం గురించి చెప్తున్నా. పలనాటి యుద్ధంలోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు మెల్లమెల్లగా. ఆ యుద్ధం మన మొదటి ప్రతాపరుద్రుడికి ఎలా కలిసి వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మొదటి ప్రతాపరుద్రుడి గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటి ప్రతాపరుద్రుడి కాలంలో జరిగిన పల్నాటి యుద్ధం గురించి మనం మాట్లాడుతున్నాం. నేను కరెక్ట్గా ఉన్నా కాకతీయుల్లో, మీరు కరెక్ట్గా ఉన్నారని నేను అనుకుంటున్నా. ఎస్, అనుంగరాజును బతికించింది ఆ మహిళ, ఆ కాపు కులానికి చెందిన మహిళ. అప్పుడు ఏమైందో తెలుసునా, అనుంగరాజు ప్రాణభిక్ష పెట్టింది కాబట్టి అనుంగరాజుకి, ఆవిడకు అనుంగరాజు తన ఐడి కార్డు ఇచ్చి వచ్చాడు. అమ్మా, నన్ను బతికిచ్చావు, నేను చనిపోయేవాడినే, ప్రమాదం నుంచి బయటేసావు, నువ్వు ఎప్పుడైనా మా రాజ్యానికి రావచ్చు. ఆ రోజు పలనాడుకి రాజధాని మాచర్ల ఒకటి ఉండే, గురజాల ఒకటి ఉండే. మాచర్ల, గురజాల రెండు రాజధానులు పల్నాడుకి. గురజాల ఒక క్యాపిటల్ సిటీ, మాచర్ల ఒక క్యాపిటల్ సిటీ. నువ్వు ఎప్పుడు వచ్చినా కలువమ్మా, నీకు నేను సాయం చేస్తాను, నన్ను బతికించావు తల్లి, నీ వల్లే నేను బతికున్నాను, నువ్వు పెట్టిన ప్రాణభిక్ష తల్లి అని చెప్పి అనుంగరాజు రిటర్న్ వచ్చేసాడు. కొంతకాలానికి అనుంగరాజు కాలం చేశాడు. కొంతకాలానికి అనుంగరాజు చనిపోయాడు. పల్నాడులో దృష్టి పెట్టండి. పల్నాడులో ఉన్నట్టు ఫీల్ అవ్వండి. పల్నాడులో మాచర్ల గురజాల్లో ఉన్నట్టు ఫీల్ అవ్వండి. అయ్యారు కదా, మిమ్మల్ని తీసుకెళ్లి పల్నాడులో కూర్చోబెట్టాను నేను. కెమెరా కూడా పల్నాడు వైపు తిప్పుంది, మన కెమెరా పల్నాడు వైపు తిప్పుంది కాబట్టి జర గమనించండి. అనుంగరాజు కొంతకాలానికి పోయాడు. అనుంగరాజు పోయిన తర్వాత నలగామరాజు పెద్ద కుమారుడు కాబట్టి మన హిందూ ధర్మం ప్రకారం నలగామరాజు రాజయ్యాడు. అనుంగరాజు చనిపోయినప్పుడు తెలీదు, మా నాన్న అనుంగరాజు మరో భార్య ఉన్నది, మరో బిడ్డ ఉన్నాడు అని నలగామరాజుకు తెలియదు. అనుంగరాజు చనిపోయిన తర్వాత అనుంగరాజు చనిపోయాడని తెలిసి వీళ్ళిద్దరు వచ్చేసారు. అప్పుడు తెలిసింది, అమ్మాయి అమ్మ, మా నాన్న ఇలా కూడా చేసి ఉన్నాడా అని. సరే, అనుంగరాజు అంత్యక్రియలు అయిపోయినాయి. అప్పుడు ఇక నలగామరాజు మలిదేవరాజుల మధ్య ఆస్తి పంపకాలు జరగాలనేది ఒక వాదన వచ్చింది, పల్నాడు సీమ పంచుకోవాలి అని. ఈ వాదన ఎందుకులే అని చెప్పి పల్నాడులో పెద్ద ఆయన రోసయ్య లాగా బ్రహ్మనాయుడు ఉండేవాడు. వీళ్ళ దగ్గరే మంత్రి బ్రహ్మనాయుడు. అనుంగరాజు, నలగామరాజు వీళ్ళ దగ్గర మంత్రి బ్రహ్మనాయుడు, పలనాటి బ్రహ్మనాయుడు. ఆయన ఏం చేశాడంటే, మీరిద్దరు కొట్టుకోవద్దు, కొంత తమ్ముడికి కూడా ఇద్దాము ఆస్తి, తమ్ముడికి గురజాల రాజ్యం ఇద్దాం, నువ్వు మాచర్లు పెట్టుకో అంటే నలగామరాజు వినలే. అసలు అతను ఎవడో తెలీదు, వీళ్ళెవరో తెలీదు, గెట్అవుట్ నా రాజ్యం నుంచి. బ్రహ్మనాయుడు కోపం వచ్చింది. నలగామరాజా, అలా అనకూడదు, తప్పు. ఎందుకంటే మీ సొంత తమ్ముడు, వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారు ఏంటి నాకు తెలుసు, ఆ స్టోరీకి సాక్ష్యం నేను. దయచేసి అతనికి కూడా పల్నాడు సగం ఇవ్వండి. నలగామరాజు ఇవ్వాల. నలగామరాజు ఈయన అన్నాడు. అర్థం అట్లా. ఈ నేపథ్యంలో నలగామరాజు తన వద్ద ఉన్న మంత్రి బ్రహ్మనాయుడిని తొలగించాడు. నీ దగ్గర ఉండేది న్యాయం చెప్పలేనోడివి నువ్వు, నేను నీ దగ్గర ఉండను అని చెప్పి బ్రహ్మనాయుడు మలిదేవరాజు దగ్గర మంత్రిగా చేరాడు. బ్రహ్మనాయుడు, మంచాల, బ్రహ్మనాయుడు బిడ్డ బాలచంద్రుడు, వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు. వీర విద్యాదేవి, వాళ్ళ అబ్బాయి మలిదేవరాజు, బ్రహ్మనాయుడు ఫ్యామిలీ, వీళ్ళందరూ గ్రూప్ గా ఫామ్ అయి ఆయన కబురు పంపారు. చందవోలు వెలనాటి చోళరాజు, రెండో గోంకరాజు. వాడు ఫీల్ అవుతాడు కదా, నా కూతురికి మరి రాజ్యం ఇవ్వాలి కదా నాకు, నా మనవడికి అని. అప్పుడు అతను కూడా వచ్చాడు, జట్టు కట్టారు వీళ్ళు.
ఇప్పుడు నలగామరాజు వద్ద మంత్రి పదవి ఖాళీ అయింది. బ్రహ్మనాయుడు అటు వెళ్ళిపోయాడుగా. పైగా బ్రహ్మనాయుడు బేసికలీ వైష్ణవం, బ్రహ్మనాయుడు మంత్రి బేసికలీ వైష్ణవం, ఆ వైష్ణవం కూడా వీర వైష్ణవం. సేమ్ పీరియడ్లో వీరశైవాన్ని పెట్టిన బసవడు కర్ణాటకకు మంత్రి కాగా, సేమ్ టైంలో వీర వైష్ణవాన్ని పల్నాడులో పెట్టిన బ్రహ్మనాయుడు కూడా మంత్రే. వీర వైష్ణవం, వీరశైవం చెప్తా, దాని గురించి విశాలంగా చెప్తా నెక్స్ట్ క్లాస్లో. అప్పుడు నలగామరాజు దగ్గర మంత్రి పదవి ఖాళీ అయితే ఓ రోజు సాయంత్రం 4 గంటలకి మామిడి చిరుజల్లులు, మీ ప్రిలిమ్స్లో అడిగాడు పెట్టు, మామిడి చిరుజల్లులకు గురిసి వెలిసిన తరువాత ఒక మహిళ మంత్రి పదవికి ఇంటర్వ్యూకి వచ్చింది. చాలా మంది వచ్చారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూ జరుగుతూనే ఉంది. కానీ నలగామరాజుకి బ్రహ్మనాయుడు లెవెల్ ఎవరు దొరకలా. ఇండియాలో పనులు ఎందుకు లేవు, చేసేవాళ్ళు లేరు, పనులు బోల్డనే ఉన్నాయి. అక్కడ కూడా సరైన మంత్రి దొరకలా. 4 ఆ ప్రాంతాల్లో నాగమ్మ అనే ఆవిడ ఒక ఐడి కార్డు తీసుకొని వచ్చి నలగామరాజు దగ్గర నిలబడింది. ఇదిగో మీ డాడీ మా అమ్మకి ఇచ్చిన ఐడి కార్డు, మీ డాడీని మా అమ్మ కాపాడింది, నేను మంత్రునిగా చేద్దాం అనుకుంటున్నాను మీ దగ్గర పల్నాడులో, మరి దయచేసి నాకు అపాయింట్మెంట్ ఇస్తారా? నాగమ్మ హైటు, వెయిటు, పర్సనాలిటీ, అందం ఒక్కసారి చూస్తే మళ్ళీ ఇంకోసారి ఇట్లా దొంగచాటుగా చూడాలనిపిస్తుంది. అంత అందం, టీవీ ఇవన్నీ చూసి నలగామరాజు డంగ్ అయిపోయాడు. నాగమ్మకి మంత్రి పదవి ఇచ్చేశాడు. ఇక నాగమ్మ సర్వం సకలం తన చేతుల్లోకి తీసుకుంది. నలగామరాజు నాడు కూర్చోబెట్టేసింది. సర్వం సకలం తన చేతుల్లోకి తీసుకుంది. యువతల పక్క బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు, మంచాల, దెన్ వీర విద్యాదేవి, దెన్ రెడో గోంకరాజు, దెన్ మలిదేవరాజు, వీళ్ళందరూ ఉన్నారు. నాగమ్మ ఏమందంటే మీకు ఇచ్చే ఛాన్సే లేదు, మేము ఇవ్వం. పలనాడుకి ఒక్కడే రాజు ఉంటాడు, ఇద్దరు ఉండరు. ఒక సూర్యుడే ఉంటాడు, ఇద్దరు సూర్యుళ్ళు పలనాడుకు ఉండరు, మీరు సర్దుకోండి అంది మలిదేవరాజు అవడం. బ్రహ్మనాయుడు నీకు ఇది భావ్యం కాదు నాగమ్మ, ఎట్టయినా రాజ్యం ఇవ్వాల్సిందే మాకు. అప్పుడు తెలివిగా నాగమ్మ పలనాటి పౌరుషాన్ని మెచ్చి ఇచ్చే కోడి పందాలను పెట్టింది. పౌరుషంతో మొదటి మ్యాచ్ మాచర్ల, రెండో మ్యాచ్ సత్తెనపల్లి కోడి పందాలు జరిగింది. బ్రహ్మనాయుడి పుంజు, నాగమ్మ పుంజు. ఇది చూడడానికి 1000 మంది వచ్చారట. ఎవరిది గెలిస్తే వాళ్ళు ఉండాలి పల్నాడులో. ఓడిపోయిన వాళ్ళు 6 నెలలు పల్నాడు వదిలేసి వెళ్ళిపోయి వనవాసం చేయాలి, ఏడన్నా అడుగులో పడి. అదే అప్పుడు చూద్దాం. నాగమ్మకి మాయోపాయాలు వచ్చు. ఆ దెబ్బకి నాగమ్మ పుంజు గెలిచింది, బ్రహ్మనాయుడు పుంజు పారిపోయింది. అప్పుడు శాసించారు నలగామరాజు, దెన్ నాగమ్మ. ఏం శాసించారంటే 6 నెలలు మీరు పల్నాడు వదిలి వెళ్ళిపోండి, తర్వాత చూద్దాం. అలా ఈ 6 నెలలు ఈ బ్యాచ్ అంతా, మలిదేవరాజు బ్యాచ్ అంతా పల్నాడును వదిలేసి కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో, మరి ఆ ఏరియాలో ఉన్న పిల్లలు రెస్పాండ్ అవ్వండి నాకు, వీర మెడపి కొంచెం గుర్తుపెట్టుకోండి, వీర మెడపి అనే ఊళ్ళో 6 నెలలు బతికారు పాపం. కళ్యాణ చాలుకులు ఏ విధంగా అయితే జొన్న తోటల్లో బతికారో ఆ విధంగా వీర మెడిపిలో బ్రహ్మనాయుడు ఈ బ్యాచ్ అంతా 6 నెలలు బతికారు. అయితే ఇక్కడ మనం కట్ చేస్తే మరి ఇందులో ప్రతాపరుద్రుడు రోల్ ఏంటి సార్? మన పాఠం ప్రతాపరుద్రుడు కదా, మరి వాటెప్పుడు ద రోల్ ఆఫ్ ప్రతాపరుద్ర ఇన్ పల్నాటి యుద్ధం. నలగామరాజు పల్నాటి యుద్ధం అంటే ఇక యుద్ధం రాలేదుగా, అందువల్ల నేను చెప్పలా. 6 నెలల తరువాత బ్రహ్మనాయుడు నాగమ్మకి ఉత్తరం రాశాడు, అమ్మా మా రాజ్యం ఇచ్చేయండి, మేము వచ్చేస్తున్నాం. మీరెవరు? బ్రహ్మనాయుడు ఎవరు? అసలు మీరేంటి? గెట్ అవుట్ అంది నాగమ్మ. అందువల్ల నాయకురాలు నాగమ్మ అంటారు. మొత్తం తానే చక్రం తిప్పింది. బ్రహ్మనాయుడు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తానే ఉన్నాడు. ఎందుకు రాస్తున్నాడు? యుద్ధం వస్తే చాలా మంది చనిపోతారు, అమాయకులు చనిపోతారు, ఈతి బాధలు వస్తాయి, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, ఎక్కువ మంది పురుషులు చనిపోతారు, రకరకాల బాధలు వస్తాయి. తల్లి అర్థం చేసుకో, యుద్ధం వద్దు. కానీ బ్రహ్మనాయుడిని నాగమ్మ రెచ్చగొట్టిందట. నువ్వు పురుషుడివి కాదా, నువ్వు తొడగొట్టలేవా, నువ్వు మీసం తెప్పలేవా, మీసం తెప్పలేవా, నువ్వు
ఇక బ్రహ్మనాయుడు మండింది. ఫలితంగా 1260 లేదా 40 ఆ ప్రాంతాల్లో దాదాపుగా 12 ఏళ్ళు పల్నాటి యుద్ధం జరిగింది. 12 years పల్నాటి యుద్ధం జరిగింది. రకరకాల ప్లేసుల్లో తనుకున్నారు. నాగులేరు, చంద్రవంక, పేట సనిగేళ్ల, కారంపూడి, దాచేపల్లి, గురజాల. మామూలు యుద్ధం జరగల. జనాలందరూ అయితే అటో లేకపోతే ఈటో, తటస్థం మనిషి ఒక్కడు లేడు. అయితే అటన్నా ఉన్నారు, ఇటన్నా ఉన్నారు. ఇంకొక లాజిక్ ఉంది ఇక్కడ. పల్నాటి యుద్ధం శైవులకి వైష్ణవులకి జరిగిందని కూడా అంటారు. పల్నాటి యుద్ధం శైవులకి వైష్ణవులకి కూడా జరిగిందని అంటారు. కారణం నలగామరాజు శైవ, బ్రహ్మనాయుడు వైష్ణవ. కాబట్టి అసలు బేసికలీ నలగామకి బ్రహ్మనాయుడు పడేది కాదు, ఇద్దరు వేరే మతాలు కాబట్టి. అందువల్ల వైష్ణవ బ్రహ్మనాయుడు మలిదేవరాజు వాళ్ళ దగ్గరికి వచ్చేసాడుగా. అప్పుడు ఈ పల్నాటి యుద్ధంలో ఈ 12 ఏళ్ల పాటు ఆగి 12 8 ఏళ్ళు ఆగి జరిగిన ఈ యుద్ధానికి నలగామరాజు భయపడి చచ్చి మొదటి ప్రతాప రుద్రుడి సహాయం అందించాడు. ఇది కాకతీయులు ఇక్కడ ఎంటర్ అయ్యారు. ఈ ఎంటర్ అవడానికి ఈ 15 నిమిషాల కాన్సెప్ట్ మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఎంటర్ అయ్యాడు నలగామరాజు. నలగామరాజు ఖచ్చితంగా మలిదేవరాజు బ్రహ్మనాయుళ్ళ పక్కకు రాడు. ఎందుకు రాడు నాయనా అని అంటే, మలిదేవరాజు వాళ్ళ బృందం, వాళ్ళ అమ్మ వీర విద్యాదేవి రెండో గోంకరాజు బిడ్డే. ఆ రెండో గోంకరాజు ప్రతాపరుద్రుడిని ఓడించున్నాడు. అందువల్ల వాళ్ళ పక్షాన కాకుండా అన్యాయం అయిన నలగామరాజు పక్షాన మొదటి ప్రతాప రుద్ర 6000 అశ్విక దళాన్ని పంపాడు. 6000 గుర్రాలు వరంగల్ నుంచి పల్నాడుకు వచ్చి ఈ యుద్ధం భీకరంగా జరిగింది. శైవులు ఎవరు? నలగామరాజు, నాగమ్మ, వీళ్ళంతా శైవులు. వైష్ణవులు ఎవరు? మలిదేవరాజు, బ్రహ్మనాయుడు, వీళ్ళంతా. శైవులు ఎవరు? నాయకురాలు నాగమ్మ, నలగామరాజు, ప్రతాపరుద్రుడు, వీళ్ళు కూడా శైవులే కదా, మన ప్రతాప కాకతీయులు. కాబట్టి శైవుల వైష్ణవుల మధ్య జరిగిన మహామత సంక్షోభం అని అంటారు. ఈ యుద్ధం చాలా చాలా కొన్ని చలికాలాలు, కొన్ని ఎండాకాలాలు, కొన్ని వర్షాకాలాలు జరిగింది. కారంపూడి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఇదిగో ఈటె, ఇదిగో కత్తి, ఇదిగో నరుకు, ఇదిగో పొడుగు, ఇదిగో అబ్బో కేకలు. చచ్చిపోయారు ఆ రోజుల్లో చాలా మంది యుద్ధాల్లో. మామూలుగా చనిపోలా. రణభూమి రక్తభూమి అయింది. నాగులేరులో రక్తం పారింది. అర్థం అవట్లా, ఎవడు కొడతాడని అర్థం కావట్లా. మహిళల ఆర్తనాదాలు, చనిపోతున్న వాళ్ళ ఆర్తనాదాలు, కొట్టుకుంటున్నటువంటి కత్తుల అనే సౌండ్లు, ఈటెల సుయ్యమనే సౌండ్లు, యుద్ధంలో మోగించే చెవుల నుంచి రక్తం కారేవి దుందుబీలు, బాకాలు, ఊదే కొమ్ములు బీభత్సంగా జరిగింది. కొన్ని చలికాలాలు, కొన్ని ఎండాకాలాలు, కొన్ని వర్షాకాలాలు జరిగింది. అశేష జనం చనిపోయారు. ఈ వారు మంచి ఊపి మీద ఉన్నప్పుడు నాగమ్మ బ్రహ్మనాయుడికి ఎదురుపడింది. అప్పుడు బ్రహ్మనాయుడు వెళ్తుంటే నాగమ్మ అడ్డం వస్తే తప్పుకో నాగమ్మ అని అంటే, నాగమ్మ ఇట్లా తొడెత్తి కాలెత్తి ఈ కాలు సందులో కూడా దూరేళ్ళు అందంట బ్రహ్మనాయుడిని. ఒక్క దెబ్బ వేశాడు బ్రహ్మనాయుడు పక్కనే ఉన్న పర్వతాన్ని. 2 ముక్కలైందంట పర్వతం. ఇదే యుద్ధంలో నాగమ్మని బ్రహ్మనాయుడు చంపాడని అంటారు. నాగమ్మే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అంటారు. ఏదేమైనా నలగామరాజు బృందం ఓడిపోయింది. సమ్ బుక్స్ సేస్ మలిదేవరాజు బృందం ఓడిపోయింది అని రాశారు బుక్స్ లో. క్లారిటీ లేదు. మొత్తానికి యుద్ధం జరిగింది. ఇంతమంది చనిపోవడాన్ని చూసి అర్థం అట్లా, ఇంతమంది చనిపోవడం, ఆయుధాలు ఇవన్నీ కూడా ఇప్పటికీ గురజాల, కారంపూడి, పేట సనిగళ్ళ ఈ ఏరియాలో ఉన్న దేవాలయాల్లో ఈ ఆయుధాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ ఆయుధాల పూజ ఇప్పటికీ జరుగుతుంది. కలెక్టర్ లెవెల్లో ప్రతి సంవత్సరం వీరుల ఉత్సవాలు అని జరుగుతాయి. ఆ రకంగా భారీ యుద్ధం జరిగింది. మహామత సంక్షోభం, మహామత యుద్ధం మామూలుగా జరగలే. అందువల్ల ఇప్పటికీ వీరుల ఉత్సవాలు అఫీషియల్ గా కలెక్టర్ నిర్వహిస్తారు.
అప్పుడు వాళ్ళు వాడిన కత్తులు ఇవన్నీ తెచ్చి పూజలు చేసి శుభ్రంగా నాగులేరులో కడిగి పూజలు చేసి వీరుల ఉత్సవాలు వారం రోజుల పాటు జరుపుతారు. అన్నదానం ఉచితంగా చేస్తారు. ఎక్కడైతే యుద్ధం జరిగిందో, ఎక్కడైతే రణభూమి జరిగిందో, ఎక్కడైతే రక్తసిక్తమైందో, ఎక్కడైతే భూదేవత ఆక్రోశించిందో, ఓ ఓ ఓ ఆక్రోశించిందో అక్కడున్న చనిపోయిన వాళ్ళను శాంతింపజేయడం కొరకు బలవంతంగా చంపబడ్డారు కదా, ఆత్మలన్నీ అక్కడే ఉన్నాయి. వాళ్ళను శాంతింపజేయడానికి ప్రతి 7 రోజులు అన్నదానం, వీరుల ఉత్సవాలు వచ్చినపాటి జాతరలాగా జరుగుతాయి. ఈ రోజుకి జరుగుతాయి. పల్నాడులో ప్రతి 7 వీరుల ఉత్సవాలు, వీరాకల్ ఫెస్టివల్స్ అని జరుగుతాయి. యుద్ధానంతరం బ్రహ్మనాయుడికి, మలిదేవరాజుకి ఇంత కోసం ఇంతమందిని చంపామా, ఒక శ్మశాన నిశ్శబ్దం వచ్చింది వాళ్ళందరికీ. ఎలా అయితే కారులో వెళ్తుంటే ఒక లారీకి ఢీ కొట్టి యాక్సిడెంట్ జరిగితే అందరికీ దెబ్బలు తగిలి నువ్వు ఒక్కడివే ఎగిరి ఒక పక్కన పడి ఆ హఠాత్ పరిణామానికి నీకేం చేయాలో తెలియక ఒక గట్టు మీదో, రాతి గుట్ట మీదో, లేకపోతే ఒక చిన్న రాయి మీదో కూర్చొని అలా ఉండిపోతావే. క్షతగాత్రులైన వాళ్ళు, మృతదేహాలైన వాళ్ళు అలా పడిపోయి ఉన్నప్పుడు నువ్వు అలా చూస్తూ అట్లా ఉండిపోతావే. ఇది లక్కీయా, లేకపోతే ఉన్న వాళ్ళని పోగొట్టుకుని నేను బతికి వేస్టా అనే ఒక రకమైన నిశ్శబ్దం, శ్మశాన నిశ్శబ్దం. మీరు నమ్మారో లేదో, శ్మశానం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. శ్మశానంలో చల్లటి గాలి వస్తుంది. ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదు, శివుడు ఉన్నాడు శ్మశానంలో, భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళని తృప్తిపరచడానికి ఇప్పటికి కూడా వీరుల ఉత్సవాలు చేస్తారు. ఆ తర్వాత బ్రహ్మనాయుడి రూపురేఖలు మారిపోయినాయి. బ్రహ్మనాయుడు ఇక ఇవన్నీ వద్దనుకుని, ఎందుకంటే యుద్ధంలో బాలచంద్రుడు చనిపోయాడు, బ్రహ్మనాయుడు బిడ్డ బాలచంద్రుడు కూడా యుద్ధంలో చనిపోయాడు. అందువల్ల బ్రహ్మనాయుడికి ఇది వద్దని ఆయన వైష్ణవాన్ని వీర వైష్ణవంగా మార్చి, పల్నాడు మంత్రి బ్రహ్మనాయుడు వీర వైష్ణవంగా మార్చి, వీర వైష్ణవం అంటే ఎమోషనల్ కాదు, ఇక్కడ ఎమోషనల్ కాదు, సంఘ సంస్కరణ, ప్రతి వాళ్ళని వైష్ణవంలో చేర్చుకొని సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి చాపకూడు అని పేరు పెట్టాడు బ్రహ్మనాయుడు. మామూలుగా అయితే లంగర్ అంటారు. లంగర్ అంటే సహపంక్తి భోజనాలు. పలనాటి సీమలో చాపకూడు పద్ధతిని, చేపకూడు కాదు, చాప అంటే కింద పరిచి కూర్చోవడం, వరుసగా కూర్చోవడం, కుల మతాల తేడా లేకుండా కూర్చోవడం, అందరూ కలిసి భోజనం చేయడం,